రికార్డింగ్ స్టార్ట్ చేశారా? అది రికార్డ్ అయిపోతూనే ఉంది. ఉంటాయి కాబట్టి దాని రిలేటెడ్ బెనిఫిట్స్ మాడ్యూల్ ఉంటుంది. తర్వాత ఎంప్లాయీ లీవ్ డీటెయిల్స్ చూసి ఎక్స్ట్రా లీవ్స్ ఏమైనా తీసుకుని దాని రిలేటెడ్ శాలరీ డిడక్ట్ చేయడము, ఇవన్నీ ఉంటుంది కాబట్టి దాన్ని టైమ్ ఆఫ్ అని లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ మాడ్యూల్స్ ఉంటాయి. దానికి కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఇస్తారు. సో కెరియర్ గ్రోత్ కూడా బాగుంటుంది, వాళ్ళకి డీటెయిల్డ్ ఏమంటే అజెండా ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ ఇట్. లైక్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఉంది, ఆర్కిల్ ఫ్యూజన్ ఉంది. సో ఈఆర్పీస్ కూడా కాంపిటేటర్స్. ఓకే, సో అందులో నాలెడ్జ్ ఉందా? సో ఇందులో ఏముందంటే ఒక బిజినెస్ ప్రాసెసెస్ నాలెడ్జ్ ఉందా? సో ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద లేకుంటే పర్సన్ వీసా పాస్పోర్ట్. నేను ఒక 4 years జాబ్ చేశాను ఇంటిగ్రేషన్ మీద. బట్ నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయలేకపోయాను. ఎందుకు అనంటే ఆ లాగిన్లోనే వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అవును, సో వాళ్ళ ఐపీ అడ్రస్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తారు. ఆ పీసీ డీటెయిల్స్ ఐపీ అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఆ ఐపీ అడ్రస్ నుంచి వేరే ఐపీ అడ్రస్ నుంచి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయితే వాళ్ళు లాక్ చేస్తారు. ఇవన్నీ ఫేక్ అండి. సో అలా ఉండదు బయట. సో ఓన్లీ పార్ట్నర్ కంపెనీ మాత్రమే. నేను దేని మీద ఫోకస్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్క్ డేలో జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఒకసారి మీరు అందులోకి ఇన్ అయ్యాక హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో ఎవ్రీ సండే మనం సండే స్పెషల్ విత్ టెక్కీలో ఒక స్పెషల్ పర్సన్ టెక్కీని తీసుకొస్తున్నామండి. సో ఈ వీక్ కూడా ఒక స్పెషల్ పర్సన్ తీసుకొచ్చాను. ఆయన మోర్ దెన్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన చేసే టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, సీనియర్స్ అయితే ఎట్లా నేర్చుకోవాలి అంటే కెరీర్ గ్రోత్కి, ప్లస్ ఫ్రెషర్స్ జాబ్స్ ఎక్కడ సెర్చ్ చేయాలి, సో దానికి ఏమైనా సెల్ఫ్ లెర్నింగ్ చేయగలమా లేకపోతే ఇన్స్టిట్యూట్కే వెళ్ళాలా, అసలు అందులో కెరీర్ ఎట్లా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఆయన మాటల్లోనే విన్నామండి. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్ గైస్, కమాన్. నేను చెప్పిన సీనియర్ ఎక్స్పర్ట్ ఈయనండి, లోకేశ్వర్ రెడ్డి గారు. సో హాయ్ లోకేశ్వర్ రెడ్డి గారు. హాయ్ మహేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము అడగగానే మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా ఫ్రెషర్స్కి మీ ఎక్స్పీరియన్స్ని కొంత షేర్ చేస్తే సో దాంతో వాళ్ళకి కొంత యూజ్ అవుతుందని మిమ్మల్ని తెలడం అయింది. సో మీ ఎక్స్పీరియన్స్ని వీలైనంత చిన్నగా షార్ట్ అండ్ స్వీట్లో సో మా ఫ్రెషర్స్కి అర్థమయ్యే దీంట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, దాంతో వాళ్ళకి కొంతమందికైనా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రడక్షన్, మీరు ఏం చదివారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఇనిషియల్ స్టేజ్లో ఎట్లా నేర్చుకున్నారు, ఇటు సైడ్ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు, అది కొంచెం జస్ట్ ఒక 1 minute అలా చెప్తే మా వ్యూవర్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. Sure అండి. Where I worked for 7.5 years in a PeopleSoft HCM technology, and then I worked on around 7+ years in the Workday technology. So today we are going to discuss about లోకేష్ గారు, సారీ, ఇది మన తెలుగు ఛానల్ అండి. సో మ్యాక్సిమం తెలుగులోనే అంటే మీకు అలవాటు అయిపోయి ఇంగ్లీష్లోకి వచ్చేసారు. సో తెలుగులో వీళ్ళని, ఎందుకంటే మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా చాలా మంది వ్యూవర్స్ ఉంటారు. తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఉండాలని ఈ తెలుగులో ఛానల్ పెట్టడం అయింది. సో కనుక మీరు వీలైనంతగా తెలుగు వాడడానికి ట్రై చేయండి. ష్యూర్ మహేష్ గారు. సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు లోకేష్. సో నాకు ఐటీలో 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను నా కెరీర్ వచ్చేసి ఒక బ్యాంకింగ్ టెస్ట్ కన్సల్టెంట్గా స్టార్ట్ చేశాను. నేను బేసికల్లీ బీటెక్ కంప్లీట్ చేశాను. కంప్యూటర్ సైన్స్ చేశాను. కంప్యూటర్ సైన్స్ చేశాను. సో తర్వాత నేను వచ్చేసి బ్యాంకింగ్ డొమైన్లో ఒక టెస్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. సో తర్వాత నేను వేరే కంపెనీకి ఎంఎన్సీకి మూవ్ అయ్యాను. సో అక్కడ నాకు హెచ్ఆర్ఎంఎస్లో చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో PeopleSoftలో నేను ఒక 7.5 years చేశాను. PeopleSoft హెచ్ఆర్ఎంఎస్లో. సో తర్వాత నేను వర్క్డేకి మూవ్ అయ్యాను. సో అక్కడ నాకు 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో యాక్చువల్గా అంటే వర్క్డే అని అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు చూసినా డెవలప్మెంట్ సైడ్ ఇదర్ అంటే క్లౌడ్ సైడ్ లేకపోతే అప్లికేషన్ డెవలప్మెంట్ లేకపోతే మొబైల్ డెవలప్మెంట్ అటు సైడే ఉంటారు. సో యాక్చువల్ వర్క్డే అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు కంపెనీస్లో, దాని యూజెస్? ఓకే, సో వర్క్డే అనేది ఏంటంటే ఒక క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అంటే ఇది. సో ఇది ఏంటంటే మెయిన్ ఇందులో 2 parts ఉంటాయి. ఒకటి హెచ్ఆర్ఎంఎస్ ఉంటుంది, ఒకటి ఫైనాన్షియల్ ఉంటుంది. సో హెచ్ఆర్ఎంఎస్ అనేది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అయిన కానించి సో ఎగ్జిట్ అయ్యేంత వరకు సో ఆ ఎంప్లాయీకి కాంపన్సేషన్ డీటెయిల్స్ కానీ, లీవ్ డీటెయిల్స్ కానీ, బెనిఫిట్స్ డీటెయిల్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే ఈ హెచ్ఆర్ఎంఎస్ సిస్టంలో చేస్తారు.
అచ్చా అచ్చా అచ్చా, ఓకే. సో వర్క్ డే అనేది హెచ్ఆర్ఎంఎస్ లో ఒక పార్ట్ లేకపోతే ఇది సెపరేట్ ఎంటిటీ అండి? సో హెచ్ఆర్ఎంఎస్ అనేది వర్క్ డే లో ఒక పార్ట్. వర్క్ డే లో హెచ్ఆర్ఎంఎస్ ఒక పార్ట్. సో అలాగే వర్క్ డే లోనే ఫైనాన్షియల్ కూడా అనేది ఇంకొక పార్ట్. యాక్చువల్ వర్క్ డే లో అంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి? సో ఇవి రెండు మెయిన్, హెచ్ఆర్ఎంఎస్ ప్లస్ ఫైనాన్స్. ఓకే. సో మీరు ఇట్ సైడ్ చేస్తున్నారు ఫైనాన్స్ సైడా లేకపోతే? నేను హెచ్ఆర్ఎంఎస్ సైడ్ చేస్తున్నాను. హెచ్ఆర్ఎంఎస్. సో ఈవెన్ పీపుల్ సాఫ్ట్ లో కూడా నేను హెచ్ఆర్ఎంఎస్ సైడ్ చేశాను. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు హెచ్ఆర్ఎంఎస్ సైడ్ ఉన్నారు కనుక అందులో ఇంకేమైనా సబ్ ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సో ఇందులో ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్ సిస్టంలో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎంప్లాయీ కంపెనీలోకి రావాలంటే రిక్రూట్మెంట్ మాడ్యూల్ ఉంటుంది. సో వచ్చాక ఎంప్లాయీకి కాంపన్సేషన్ ఇవ్వాలి కాబట్టి కాంపన్సేషన్ మాడ్యూల్ ఉంటుంది. తర్వాత ఎంప్లాయీకి ఏం బెనిఫిట్స్ వస్తాయి అనేది ఉంటాయి కాబట్టి దాని రిలేటెడ్ బెనిఫిట్స్ మాడ్యూల్ ఉంటుంది. తర్వాత ఎంప్లాయీ లీవ్ డీటెయిల్స్ చూసి ఎక్స్ట్రా లీవ్స్ ఏమైనా తీసుకుని దాని రిలేటెడ్ శాలరీ డిడక్ట్ చేయడము, సో ఇవన్నీ ఉంటుంది కాబట్టి దాన్ని టైమ్ ఆఫ్ అని లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ మాడ్యూల్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏదైనా ఎడ్యుకేషన్ నేర్చుకునేది ఉంటే లెర్నింగ్ మాడ్యూల్ అని ఉంటుంది. సో తర్వాత వాళ్ళ శాలరీ ప్రాసెస్ చేయడానికి పేరోల్ మాడ్యూల్ ఉంటుంది. ఓకే. సో అలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అలా ఉంటాయి. సో అంటే ఇప్పుడు కెరీర్ ఎంచుకుంటే వాళ్ళు మొత్తం వర్క్ అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేయాలా లేకపోతే స్పెసిఫికేషన్ ఉంటుందా? ఇది ఒక మంచి క్వశ్చన్. సో ఏంటంటే ఇందులో జనరల్గా వర్క్ డేలో ఎలా ఉంటుందంటే జనరల్గా మనము ఒక డెవలప్మెంట్ టెస్టింగ్ ఇలా ఉంటుంది టెక్నాలజీలో. బట్ వర్క్ డేలో ఏంటంటే సో ఇందులో ఒక మెయిన్ 3 రోల్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వర్క్ డే ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్. సో ఇది మోస్ట్ డిమాండింగ్ రోల్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో తర్వాత సెకండ్ది వచ్చేసి వర్క్ డే ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్. సో మూడోది వచ్చేసి వర్క్ డే క్యూఏ రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ రోల్. ఓకే. సో జనరల్గా ఈ 3 రోల్స్ ఉంటాయండి వర్క్ డేలో. సో అంటే మోస్ట్ క్రూషియల్ అన్నారు అంటే ఇంటిగ్రేషన్ పార్ట్లో ప్యాకేజెస్ కానీ లేకపోతే వాళ్ళ ఉండే స్కిల్ సెట్ కానీ ఎక్కువ ఉండాలి అంతే అండి. ఓకే. సో కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువ రావాలి. సో దానికి కొంచెం కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. XSLT అనే ఒక కోడింగ్ నాలెడ్జ్. అదే నా నెక్స్ట్ క్వశ్చన్. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వర్క్ డే నేర్చుకోవాలంటే డైరెక్ట్ అంటే ఒక ప్యాకేజ్ లా నేర్చుకోవాలా లేకపోతే దానికి సపోర్టింగ్ గా లైక్ క్లౌడ్ కానీ లేకపోతే ఒక DB కానీ అట్లా ఏమైనా నేర్చుకోవాలంటారా? లేదండి. సో వర్క్ డే అనేది క్లౌడ్ అప్లికేషన్. సో మనం జస్ట్ అప్పుడు ఏం చేయాలన్నా మనం ఆ అప్లికేషన్ లోనే చేస్తాము. సో వర్క్ డే అనేది వర్క్ డే పర్సన్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు సో మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో బేసికల్లీ వర్క్ డే ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. అదే అంటే నార్మల్గా ఇప్పుడు అప్లికేషన్ డెవలప్మెంట్లో చూసుకుంటే AWS రావాలి లేకపోతే Azure రావాలి క్లౌడ్ సైడ్ నేర్చుకుంటే మంచిది అంటారు. అట్లా దీనికి అంత కంపల్సరీ అయితే ఏం లేదు? ఏం లేదండి. సో ఇందులో ఓన్లీ మీరు వర్క్ డే ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇందులోనే మీకు అన్నీ ఉంటాయి. ఓకే. సో మీరు నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇందులో 3 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో మీరు వెళ్ళే రోల్ మీరు చూస్ చేసుకునే రోల్ను బట్టి మీరు నేర్చుకునే కోర్స్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్ డే అనేది ఏ కాలేజీలో కానీ ఏ ఇంజనీరింగ్ దీంట్లో కానీ పీజీలో కానీ మ్యాక్సిమం చెప్పరు నాకు తెలిసినంత వరకు. అంటే ఎక్కడ సిలబస్లో ఉన్నట్టు నాకు తెలియదు, మేబీ ఉండొచ్చేమో స్పెషల్ కోర్సెస్ ఏమైనా రెగ్యులర్ బీటెక్లో కానీ ఇందులో కానీ ఉండవు. సో అది నేర్చుకోవాలి అంటే ఏమైనా స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? అంటే అటు సైడ్ కెరీర్ ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి ఎట్లా నేర్చుకోవాలి? అసలు జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? ఏదో ఫ్రెషర్గా ఉన్నారనుకోండి, ఎవరు చూసినా డెవలప్మెంట్ సైడ్ లేకపోతే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ లేకపోతే మొబైల్ డెవలప్మెంట్ గేమ్ డెవలప్మెంట్ ఇలా రకరకాలుగా వెళ్తారు. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా టూల్ అంటారా ఇది వర్క్ డే? ఇది వర్క్ డే అనేది ఒక టెక్నాలజీ అండి, సెపరేట్ టెక్నాలజీ. సో ఇటు సైడ్ చూస్ చేసుకోవాలంటే కంపల్సరీగా బీటెక్గా ఉండాలా? ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందా? ఏమైనా స్పెసిఫిక్ స్కిల్ సెట్స్ ఉండాలంటారా? సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఈవెన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా నాలెడ్జ్ లేకపోయినా యూ కెన్ స్టార్ట్ ఏ కెరీర్ అయిన వర్క్ డే. ఓకే. మీరు బీటెక్ కానీ ఎంసీఏ కానీ, సో ఇప్పుడు మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా కూడా జనరల్గా వేరే సాఫ్ట్వేర్స్కి వేరే కోర్సెస్కి ఎలా అయితే ఆపర్చునిటీస్ వెతుకుతారో అలాగే అందరూ దీనికి కూడా నేర్చుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇదే బ్రాంచ్ వాళ్ళు నేర్చుకోవాలనే స్పెసిఫిక్గా ఏం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం బెనిఫిషియల్ ఎవరికైతే ఉంటుంది అంటే ఇప్పుడు MBA చదివిన వాళ్ళకి, ఎస్పెషల్లీ MBA సైడ్ HR చదివిన వాళ్ళకి కొంచెము నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది, డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది ఆ HRMS మీద. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. ఓకే. సో
సో ఎంబీఏ చేసి హెచ్ఆర్ఎంఎస్ సైడ్ ఎంబీఏ హెచ్ఆర్ కానీ పీజీడిఎం హెచ్ఆర్ కానీ చేసిన వాళ్ళకి ఈ కెరీర్ ఎంచుకుంటే కొంచెం వాళ్ళకి కెరీర్ గ్రోత్లో బాగుంటుంది అంట. బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎంబీఏ హెచ్ఆర్ వాళ్ళు కానీ లేకపోతే మీరు అన్న బీటెక్ వాళ్ళు కానీ ఇటు సైడ్ కెరీర్ ఎంచుకోవాలంటే సెల్ఫ్ లెర్నింగ్ చేయొచ్చా లేదంటే కంపల్సరీగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి? ఎందుకంటే చాలామంది ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకోవాలంటే మన యూట్యూబ్లో నేర్చుకుంటున్నారు, లేకపోతే ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయి, లేకపోతే యూడెమీకి వెళ్ళిపోతున్నారు. అట్లా ఈ వర్క్ డే కూడా నేర్చుకోవచ్చా? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ 2 థింగ్స్ అండి. ఇది మనము మీకు యూట్యూబ్లో ఎతికితే కనుక కొన్ని దొరుకుతాయి వీడియోస్ అనేది ఈ టెక్నాలజీ కోర్సెస్కి సంబంధించింది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో మెయిన్ 3 ఉంటాయి: ఇంటిగ్రేషన్, ఫంక్షనల్ ప్లస్ క్యూఏ రోల్. ఓకే, సో ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఏంటంటే బయట మేము ఇంటిగ్రేషన్ నేర్పిస్తాము అని చెప్తారు. జనరల్గా మీకు బయట ఎక్కడ ఇన్స్టిట్యూట్లో ఈ ఇంటిగ్రేషన్ రోల్కి సంబంధించిన సెటప్ అనేది ఉండదండి. సో వాళ్ళు మేము నేర్పిస్తున్నాము అని అంటే వాళ్ళు మీకు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు జస్ట్ ఆయన హై లెవెల్ చెప్పేసి కంప్లీట్ చేస్తారు. ఉండదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ రియల్ టైంలో చేస్తున్న ఫీల్డ్ రాదు, ఆ సెటప్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు బయట. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నా అడ్వైజ్ ఏంటంటే, సో మీరు ఇందులో వర్క్ డే ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, సో దానికి కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఇస్తారు. సో కెరియర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో దానికైతే మీకు ఏంటంటే బయట మీకు ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది, ఒక సెటప్ దొరుకుతుంది, మీరు అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఏదైతే ట్రైనింగ్ కానీ ఇవన్నీ. సో ఇంకొకటి ఇవన్నీ మీకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు బయట మీరు గూగుల్లో ఎతికితే, సో వన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎస్వి వర్క్ డే అనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో దే విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్, వాళ్ళకి డీటెయిల్డ్ ఏమైనా అజెండా ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ ఇట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటిగ్రేషన్ సైడ్ రావాలి అంటే ఇటు సైడ్ ఫంక్షన్ సైడ్ వచ్చి తర్వాత కెరీర్ అందులోకి మూవ్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్గా. సో ఫస్ట్ ఏంటంటే సో నేను దేని మీద ఫోకస్ చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్క్ డేలో జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఒకసారి మీరు అందులోకి ఇన్ అయ్యాక మీరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేశాక వర్క్ డే ఫంక్షన్ నాలెడ్జ్ వచ్చినప్పుడు దెన్ యూ కెన్ లెర్న్. సో యూ విల్ ఫైండ్ ఏ కొలీగ్స్, లైక్ మీకు కొలీగ్స్ ఇంటిగ్రేషన్ మీద చేస్తారు. సో అప్పుడు మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. మీరు అప్పుడు కెరియర్ ఇంటిగ్రేషన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, రియల్గా దాని మీదకి వెళ్ళాలి కొంచెం టెక్నాలజీ. సో అప్పుడు మీరేంటంటే మీకు ఆ పర్సన్ ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ఉంటాయి, ఇంటర్నల్ ట్రైనింగ్ మెటీరియల్ ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మెయిన్లీ. సో మీకు ఇంకొక క్వశ్చన్ అంటే నాకున్న పర్సనల్గా డౌట్, మా వ్యూవర్స్లో చాలా మందికి ఉంది. ఇప్పుడు టెక్నాలజీ రోజు రోజు మారిపోతుంది. ఇంతకుముందు మీరు కెరీర్ స్టార్ట్ చేసిన పీపుల్ సాఫ్ట్లో అన్నారు, తర్వాత వర్క్ డేకి వచ్చా అన్నారు. సో రేపొద్దున ఇంకో టెక్నాలజీ ఏదో వస్తుంది. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలా, లేదు రేపొద్దున ఈ వర్క్ డే కూడా అయిపోయి వేరేది ఏమైనా వచ్చింది అనుకోండి, వీళ్ళ కెరీర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది, దాని గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇది ఒక హెచ్ఆర్ఎంఎస్ డొమైన్ కిందకి వస్తుంది. పీపుల్ సాఫ్ట్ కానీ లేదా శాప్ కానీ, ఓకే, ఆర్ శాప్లో కూడా హెచ్ఆర్ఎంఎస్ ఉంటుంది మనకి. ఇప్పుడు వర్క్ డేలో కూడా హెచ్ఆర్ఎంఎస్ ఉంటుంది. సో నేను యాక్చువల్గా నాకు వర్క్ డే ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, నేను పీపుల్ సాఫ్ట్ హెచ్ఆర్ఎంఎస్ మీద చేశాను నేను. సో నాకు వర్క్ డేకి వచ్చినప్పుడు సో దే కన్సిడర్డ్ మై వాళ్ళు ఏంటంటే, ఓకే వీనికి ఈ రిసోర్స్కి ఈ హెచ్ఆర్ఎంఎస్ డొమైన్ నాలెడ్జ్ ఉంది. సో వర్క్ డేలో ఈ క్యాండిడేట్కి మనం బేసిక్ ట్రైనింగ్ ఇస్తే పికప్ చేసుకొని చేయగలడు. ఓకే, సో డొమైన్ నాలెడ్జ్. సో ఇందులో చేస్తే ఏంటంటే ఈ రోజు వర్క్ డే ఉండొచ్చు, ఒక 5 years 10 years తర్వాత వర్క్ డే పోతుంది, ఇంకొక ఈఆర్పి వస్తుంది. ఓకే, సో ఇంకొక హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైతే హెచ్ఆర్ఎంఎస్ డొమైన్లో చేశారో వాళ్ళే చాలా ఫాస్ట్గా న్యూ టెక్నాలజీని పికప్ చేసుకోగలరు. వేరే థర్డ్ పార్టీ పర్సన్ వస్తుంటే ఆ టర్మినాలజీ అది అర్థం చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. సో మీకు ఎప్పటికైనా కానీ ఈ డొమైన్లో ఆపర్చునిటీస్ అనేది చాలా బాగుంటాయి. ఇంకొక టెక్నాలజీ వచ్చినా కూడా మీరు ఈజీగా అందులోకి ఈ డొమైన్ నాలెడ్జ్ తోటి స్విచ్ అవ్వచ్చు. సో మీకు జాబ్ గ్యారంటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. ఎందుకంటే అది రెగ్యులర్గా వాళ్ళు ఎంప్లాయీ డే టు డే మొత్తం హిస్టరీ కనుక మీరు ఎంత వచ్చినా ఏమొచ్చినా ఆ డేటా అయితే ఉండాల్సిందే. డెఫినెట్గా. ఓకే, సో ఇంకో క్వశ్చన్. సో ఇప్పుడు మార్కెట్లో చాలా ఈఆర్పీస్ ఉన్నాయి, లైక్ శాప్ ఉంది, లేకపోతే మీరు అన్న పీపుల్ సాఫ్ట్ అన్నారు, వర్క్ డే అన్నారు, ఇంకా చాలా చాలా ఓన్ సాఫ్ట్వేర్ కూడా కంపెనీస్ డెవలప్ చేస్తుంది. సో ఇప్పుడు మీరన్న ఈ వర్క్ డేకి వస్తే అటు సైడ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి,
ఎందుకంటే ఇవి చిన్న కంపెనీస్ యూజ్ చేయలేవు. ఎటువంటి కంపెనీస్ అంటే మిడ్ రేంజ్ కంపెనీస్ అంతకంటే పైన ఉన్నవే ఈ వర్క్ డేకి ఇచ్చేస్తాయి. అంటే వర్క్ డే వాడాలంటే మినిమం కంపెనీ స్ట్రెంత్ ఎంత ఉండాలి, అలాంటివి ఏమన్నా ఉంటే అంటే ఏ కంపెనీస్కి మా వాళ్ళు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి యూజ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ చెప్పండి. షూర్ అండి. సో వర్క్ డే అనేది జనరల్గా పెద్ద కంపెనీస్ ఎక్కువ యూజ్ చేస్తాయి. ఎవరైతే లైక్ ఎంఎన్సీస్ ఎక్కువ యూజ్ చేస్తాయి. సో మీరు అడిగారు క్వశ్చన్ జనరల్గా ఎలా ఈ వర్క్ డేకి ఎలా ఆపర్చునిటీస్ ఉంటాయని. సో ఇప్పుడున్న ఈ క్లౌడ్ టెక్నాలజీలో వర్క్ డే ఉంది. సో వీటి కాంపిటీటర్ ఏంటంటే సక్సెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆర్కిల్ ఫ్యూజన్ అని మనకి ఇంకొక ERP ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్లో నాణాలొచ్చు ప్రకారం ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకోండి, మనకు మార్కెట్లో వర్క్ డేకి ఎలా ఆపర్చునిటీస్ ఉంటాయి యాజ్ అ ఫ్రెషర్గా కానీ ఏదైనా 2 years 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అని అంటే వర్క్ డేకి జనరల్గా ఈ ఫంక్షన్ కన్సల్టెంట్కి కానీ ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్ రోల్కి కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, తర్వాత వీటికి కాంపిటీషన్ ఏముంటాయంటే ఇప్పుడు వర్క్ డేకి కాంపిటీటర్స్ లైక్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఉంది, ఆర్కిల్ ఫ్యూజన్ ఉంది. సో ERPs కూడా కాంపిటీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి ఈ HRMSలో. సో అందులో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక 70 to 75 అనేది వర్క్ డే క్యాప్చర్ చేసేసింది మార్కెట్. లీడింగ్ వర్క్ డే ఉంటుంది. ఓకే, సో మిగతాయి సక్సెస్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఓకే, అరౌండ్ ఒక 15%. మిగతావి ఆర్కిల్ ఫ్యూజన్ అలా ఉంటాయి. సో అలా ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఇంకా కొన్ని కంపెనీస్ లైక్ సెరిడియన్, డే ఫోర్స్, సో వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ ERPs, వాళ్ళ సొంత ERPs కూడా ఉంటాయి. సో అంటే ఇటు సైడ్ కెరీర్ ఎంచుకోవడానికి వాళ్ళకి ఏం దోకాలు లేదు, ఎప్పుడు ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కనుక మా ఫ్రెషర్స్కి ఇప్పుడు ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళో లేకపోతే ఓన్గా లెర్న్ చేసుకొని వర్క్ డే సైడ్ కెరీర్ ఎంచుకుందాం అనుకున్న వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి? ఇప్పుడు నౌకరీలో అప్లై చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే లింక్డ్ఇన్లో అప్లై చేసుకుంటే సరిపోతుందా? ఆ టిప్స్ ఏమైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్లో, ఏదో ఫ్రెషర్ కావచ్చు లేకపోతే ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏమైనా మీ టిప్స్ ఏమైనా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో మీరు ఫ్రెషర్ అయినా ఐదర్ ఎక్స్పీరియన్స్ అయినా ఓకే ఈ కంపెనీస్కి ఎలా అంటే ఇందులో 2 parts. ఓకే, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ డే పార్ట్నర్స్ ఉంటారండి. ఓకే, సర్వీస్ పార్ట్నర్ అని, తర్వాత పేరోల్ పార్ట్నర్ అని. ఓకే, సో అలా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు చాలా మాడ్యూల్స్ ఉంటాయి. అన్ని మాడ్యూల్స్ అన్ని కంట్రీస్లో వర్క్ డే వాళ్ళు కూడా రిలీజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ అనేది ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అటు సైడ్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కంప్లీట్గా. సో వాళ్ళు ఏంటంటే ERP సిస్టమ్ వర్క్ డేనే వాడతారు. పేరోల్ అనేది కంపెనీస్కి లైక్ ADP కానీ సెరిడియన్కి కానీ సో అలా ఇస్తారు, థర్డ్ పార్టీకి ఇస్తారు పేరోల్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారో ఫ్రెషర్స్, అంటే ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా కోర్స్ నేర్చుకుని లేకపోతే ఓన్ సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకున్న వాళ్ళు జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి? మీ ఎక్స్పీరియన్స్లో కొన్ని టిప్స్ చెప్తే మా వాళ్ళకి అప్లై చేసుకునే వాళ్ళకి కొంత యూస్ఫుల్ ఉంటుంది. షూర్ అండి. సో మీరేంటంటే మీరు అన్నట్టు నౌకరీలో కానీ ఈ జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉంటాయి వాటిలో అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే లింక్డ్ఇన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ డేలో ఏంటంటే దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది జాబ్ సర్చింగ్లో. సో మీరు వర్క్ డేలోకి వెళ్ళి మీరు గూగుల్కి వెళ్ళి వర్క్ డే పార్ట్నర్స్ అని కొట్టండి. ఓకే, అందులో ఈ సర్వీస్ పార్ట్నర్స్ అని ఉంటారు. ఓకే, ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి మీరు, సో అక్కడ లిస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉంటాయి. ఓకే, ఆ కంపెనీ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఆ కంపెనీస్కి వెళ్ళి ఓకే ఆ కంపెనీని ఫాలో అయిపోయి లింక్డ్ఇన్లో. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటంటే లింక్డ్ఇన్లో మనం ఎలా ఈ జాబ్ సర్చ్ రెఫరెన్స్ త్రూ మనం సంపాదించవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఆ పర్టికులర్ సర్వీస్ పార్ట్నర్ కనుక వెళ్ళి ఆ పర్టికులర్ కంపెనీస్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ కంపెనీస్, అవన్నీ ఫాలో అవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లొకేషన్లో వెతుకుతున్నారు అనుకోండి. ఓకే, సో ఆ పర్టికులర్ కంపెనీకి వెళ్ళి ఆ లొకేషన్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ కంపెనీకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆ కంపెనీలో ఈ వర్క్ డే మీద పనిచేసే వాళ్ళు డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు, ఎంప్లాయీస్. సో వాళ్ళల్లో నేనేం చేసేవాడిని అంటే సో పర్ డే ఒక కంపెనీ తీసుకొని 50 మెంబర్స్ని ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించామండి లింక్డ్ఇన్లో. సో నాకు అట్లీస్ట్ ఏంటంటే ఒక 25 to 30 మెంబర్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఓకే, సో అలా ఓకే అప్పుడు మీకేంటి
వాళ్ళు ఏదన్నా రేపు జాబ్ పోస్ట్ చేసినప్పుడు లేదు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని అని కూడా ఆ కంపెనీ పోస్ట్ చేస్తే మీకు ఎవరైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసాడో ఆయన కమెంట్ చేస్తే మీకు ఆ ఆపర్చునిటీ అనేది విజిబిలిటీ వస్తుంది. ఓకే, అప్పుడు మీరు పర్సన్కి పర్సనల్గా మెసేజ్ చేసి పింగ్ చేసి ఓకే నేను సో కోర్సు గో త్రూ అయ్యాను, ఒకటే ఫంక్షన్ కన్సల్టెంట్ కోర్సు గో త్రూ అయ్యాను, నేర్చుకున్నాను, సో ఆపర్చునిటీ ఉంటుందా అని చెప్తే సో మోస్ట్ ఆఫ్ ద రెఫరల్ ఆపర్చునిటీస్ అలా దొరుకుతాయి. నేను ఇప్పటి వరకు 2 చేంజ్ అయ్యాను కంపెనీస్, సో నాకు అది చాలా బెటర్గా వర్క్ అయిపోయింది. అదే అంటే అందుకనే లింక్డ్ఇన్ బాగా పాపులర్ అయింది. అవునండి. సో అంటే కంపెనీస్లోకి డైరెక్ట్ అప్రోచ్ అయిపోయి అందులో ఉన్న ఎంప్లాయీస్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకొని రెఫరల్ ద్వారా వస్తే జాబ్ సెర్చింగ్ ఈజీ అవుతుంది. అవును, డెఫినెట్గా. సో దాంతోపాటు నౌకరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు నౌకరీ కానీ వేరే జాబ్ పోర్టల్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వర్క్ డే ఫంక్షనల్ కన్సల్టెంట్ అని ఓకే మీరు నేర్చుకుంటే సరిపోతుంది. అని సెర్చ్ చేశారనుకో మీరు వర్క్ డే ఫంక్షన్, ఇప్పుడు ఈ జాబ్ పోర్టల్స్కి వెళ్ళి అలా లింక్డ్ఇన్ ఎక్కడైనా కానీ వర్క్ డే ఫంక్షన్ కన్సల్టెంట్ అని క్లిక్ చేశారనుకోండి, సో అందులో మీకు అన్ని జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో దీన్ని ఇది ఇప్పుడు మీరు చెప్పారు కనుక జాబ్ ఆఫర్ ఎలా రిఫరల్స్ ఎట్లా సెట్ చేయాలని చెప్పారు కనుక నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ దానికి రిలేటెడ్. సో ఇప్పుడు ఫ్రెషర్ ఉన్నాడు, వాడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు మీ కంపెనీ ఆల్మోస్ట్ చాలా మీ టెన్యూర్లో ఈ 15 yearsలో కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటారు ఉన్నారని తెలిసింది. సో అందుకని నార్మల్గా ఒక ఫ్రెషర్ కానీ ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు నార్మల్గా? ఓకే, అంటే జస్ట్ మా వాళ్ళు కొంచెం ప్రిపేర్ కావడానికి యూస్ఫుల్ ఉంటుంది. అవునండి. సో ఇందులో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ 3 roles కూడా నేను ఏది ఇంటిగ్రేషన్, ఫంక్షనల్, క్యూఏ, సో మనము మోర్ ఫోకస్ ఏంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. నేను ఫంక్షనల్ లో చేస్తున్నాను. అంటే నేను ఇంటిగ్రేషన్ లో చేశాను 5 years, తర్వాత ఫంక్షనల్ లో చేశాను ఒక 1.5 year, తర్వాత నేను క్యూఏ లో కూడా ఒక 6 months చేశాను. మొత్తం అన్ని టచ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్కి వచ్చినప్పుడు జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్గా సో ఇందులో మెయిన్ వర్క్ డే ప్రాజెక్ట్స్ 2 typesలో రన్ అవుతాయి. ఓకే, ఒకటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఏవైనా సో వాళ్ళు ఏంటంటే ఒక ఈఆర్పి యూజ్ చేస్తుండొచ్చు, లైక్ పీపుల్ సాఫ్ట్ కానీ శాప్ కానీ ఏదన్నా, వాళ్ళు వర్క్ డేకి కన్వర్ట్ అవ్వాలి అని అనుకుంటారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారండి. అలాగే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ డే ఇంప్లిమెంట్ చేసి ఆ కస్టమర్ ఆ కంపెనీ అనేది వర్క్ డే యూజ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏమైనా ఎన్హాన్స్మెంట్ కావాలన్నా ఇంప్లిమెంట్ చేసినాక వాళ్ళకి ఏమైనా ఇష్యూలు ఉన్నా కూడా అవి ఎలా చేయాలి, దాన్ని ఏఎంఎస్ ప్రాజెక్ట్ అంటారు, అప్లికేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఓకే, కొందరు బిఏయు అంటారు, బట్ వర్క్ డే టర్మినాలజీ ఏఎంఎస్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకే, సో మీరు ఫ్రెషర్గా లేదు 1 year 2 year ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నప్పుడు ఏఎంఎస్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోమనే నేను నా అడ్వైస్ అండి. ఎందుకంటే కొంచెం మీరు ఈజీగా గో త్రూ అవ్వచ్చు ఇంటర్వ్యూస్కి, ఈజీగా జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నార్మల్గా ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు? అంటే ఇది డొమైన్ నాలెడ్జ్ చూస్తారా లేకపోతే అందులో టెక్నికల్ స్కిల్స్ చూస్తారా? సో ఇందులో ఏంటంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి, అంటే మాకు కొంత యూజ్ అవుతుంది. గుడ్ క్వశ్చన్ అండి. సో ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ సపోర్ట్ ప్రాజెక్ట్ కి ప్రిపేర్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళ హెచ్సిఎం మాడ్యూల్, అందులో బిజినెస్ ప్రాసెసెస్ గురించి ఒక బిజినెస్ ప్రాసెస్ అని ఉంటుంది, దాన్ని వర్క్ ఫ్లో అంటాం మనం బేసికల్లీ. సో అందులో ఏమేమి ఉంటాయంటే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో అప్రూవల్స్ అని, యాక్షన్ ఐటమ్స్ అని, డిఫరెంట్ కండిషన్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, మనం జనరల్ కండిషన్స్ ఈఫెయిల్స్ అని కోడ్స్ రాస్తాం కదా, సో అలాంటివి దాంతో ఇన్బిల్ట్గా జస్ట్ మనము డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా ఉంటాయి ఫీల్డ్స్, సో అవి మనం కాన్ఫిగర్ చేస్తాం. సో అలా ఒక బిజినెస్ ప్రాసెస్లో ఏమేమి చేస్తాము. ఓకే, అందులో రౌటింగ్ రెస్ట్రిక్షన్స్ అని ఉంటాయి, అదొకటి నేర్చుకుంటే మంచిది. అది ఒక హెచ్సిఎంలో. తర్వాత పర్సనల్ ట్రాన్సాక్షన్స్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమి అప్డేట్ చేయొచ్చు, పాస్పోర్ట్ అండ్ వీసా ఇన్ఫర్మేషన్ అప్డేషన్ గురించి కానీ, సో తర్వాత ప్రమోషన్ కానీ, ప్రమోషన్ ఎలా చేస్తాము, ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తాము అనేది, సో అవి నేర్చుకుంటే బాగుంటుంది. అందులో ఇంకా మళ్ళీ మీరు రిపోర్టింగ్ సైడ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. లైక్ అందులో సింపుల్ రిపోర్ట్స్ అని ఉంటాయి, తర్వాత అడ్వాన్స్ రిపోర్ట్స్ అని ఉంటాయి. సో అందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ ఈ సపోర్ట్ ప్రాజెక్ట్కి ఏఎంఎస్ ప్రాజెక్ట్కి మీరు ఈ 2 నేర్చుకుంటే సరిపోతుంది. ఈ శాంపుల్ రిపోర్ట్స్కి అడ్వాన్స్ రిపోర్ట్కి డిఫరెన్సెస్ ఏంటి,
అడ్వాన్స్ రిపోర్ట్స్లో ఏమేమి చేయొచ్చు అనేది. అంటే ఇప్పుడు దీంతో పాటు అంటే మీరు చెప్పిన ఈ వీటితో పాటు కోడింగ్ స్కిల్స్ కూడా ఏమైనా అవసరం పడతాయి? ఫంక్షనల్ కన్సల్టెంట్కి కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు. అవసరం లేదు, కోడింగ్తో సంబంధం ఏం లేదు. అంటే నో కోడింగ్ జాబ్స్ ఇవి నో కోడింగ్ జాబ్స్. ఓకే. బట్ ఏంటంటే మీకు ఈ థింకింగ్ అనేది కొంచెం టెక్నికల్ థింకింగ్ అనేది అవసరం ఉంటుంది, లాజికల్ థింకింగ్ అనేది మీకు అవసరం ఉంటుంది ఇందులో. సో అంటే మీకు తెలుసున్న ఏమన్నా స్టడీ మెటీరియల్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? జనరల్గా వీటికి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఈ బయట కోర్సు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి. సో మనం యూట్యూబ్లో కూడా కొన్ని డిఫరెంట్ టాపిక్స్ని బట్టి మీకు వీడియోస్ దొరుకుతాయి. బట్ యూ విల్ నాట్ గెట్ ద ఫ్లో. ఆ ఫ్లో ఇది ఏంటంటే ఈ డొమైన్లో ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి. సో అది ఇంపార్టెంట్. సో అది అనేది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి పోయితేనే బాగుంటుంది. నేను ఒక 4 years జాబ్ చేశాను ఇంటిగ్రేషన్ మీద. బట్ నేను హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నేను ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయలేకపోయాను. ఎందుకు అనంటే మార్కెట్ రిక్వైర్మెంట్ వేరే ఉంది, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ వేరే ఉంది. సో బెటర్ ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం అనేది నా అడ్వైస్. సో అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే కొంచెం బెటర్ ఎడ్జ్ ఉంటుంది అన్నమాట. నార్మల్గా ఇన్స్టిట్యూట్లో ఫీజెస్ అవి రేంజ్ నార్మల్గా ఎంతవరకు ఉండొచ్చు అండి? అంటే ల్యాక్స్లో ఉంటుందా? ఇప్పుడు కోడింగ్ సైడ్ నేర్చుకోవాలనుకుంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కొంతమంది 10,000కి నేర్పుతున్నారు, కొంతమంది ₹1,00,000 కూడా నేర్పుతున్నారు. సో దీనికి ఆన్ అండ్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే వర్క్ డే ఉందో అది అందరూ క్రియేట్ చేయలేమన్నారు. సో ఫీజ్ రేంజెస్ నార్మల్గా ఎట్లా ఉండొచ్చు? జనరల్గా ఏంటంటే వర్క్ డేకి ఫంక్షన్ కన్సల్టెంట్ ట్రైనింగ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఇస్తాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేశాను అనుకోండి, వర్క్ డే ఫంక్షనల్ కన్సల్టెంట్ ట్రైనింగ్ ఆన్లైన్ అని. సో మీకు చాలా లింక్స్ వస్తాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే టైం టు టైం ఇవి మారుతూ ఉంటాయి. సో ఒక ఎస్వి వర్క్ డే ట్రైనింగ్ అనే ఇన్స్టిట్యూట్ నాకు మంచిగా అనిపించింది వాళ్ళ అజెండా ట్రైనింగ్ కరికులము. సో ఇది ఫీజు వచ్చేసరికి జనరల్గా 25,000 ఉంటుందండి. 20,000 to 25,000 ఉంటుంది. సో జనరల్గా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఫిక్స్డ్ కాదు కానీ ఇప్పుడు అంటే రేట్లు పెరిగి ఉండొచ్చేమో, మేబీ వేరీ అవ్వచ్చు. అంటే యావరేజ్ గా 25 వరకు ఉండొచ్చు అంట. 25 వరకు ఉండొచ్చు అండి. సో అందులో ఏంటంటే జనరల్ గా 20,000 అనేది వాళ్ళు ఫీజు తీసుకుంటారు. మీకు వర్క్ డే మీద ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక 1 month కానీ 45 days కానీ 2 months కానీ వర్క్ డే ఎన్విరాన్మెంట్ కూడా ఇస్తారు. దాన్ని వర్క్ డే టెనెంట్ అంటారు. ఆ వర్క్ డే టెనెంట్ యాక్సెస్ అనేది కూడా వాళ్ళు ఇస్తారు. సో నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఆ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆ యాక్సెస్ని మీరు ఒక్కరే ఏదైతే సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకొని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో అదే ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేయండి. వేరే ల్యాప్టాప్ నుంచి కానీ వేరే పర్సన్ లాగిన్ అయ్యానా కూడా అది లాక్ అయిపోతుంది అండ్ దే విల్ నాట్ గివ్ ఛాన్స్ అగైన్. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ కావాలి కనుక ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కే వెళ్ళాలి. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క లాగిన్ ఇస్తారా? అంతే అండి, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క లాగిన్ ఉంటుంది. సో మీరు రిమోట్గా కనెక్ట్ అవ్వడం. ఓకే, అంటే ఆ లాగిన్ లోనే వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అవును. సో వాళ్ళ ఐపీ అడ్రస్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తారు. ఆ పీసీ డీటెయిల్స్ ఐపీ అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ ఆ ఐపీ అడ్రస్ నుంచి వేరే ఐపీ అడ్రస్ నుంచి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయితే వాళ్ళు లాక్ చేస్తారు. ఓకే. సో బేసిక్ వర్క్ డే అంటే ఎవరు డెవలప్ చేస్తారు? ఐబిఎం వాళ్ళదా లేకపోతే ఇది ఎవరు? సో ఇది వర్క్ డే అనేది కంపెనీ అండి. వర్క్ డే సెపరేట్ కంపెనీ, వాళ్ళే ప్రొడక్ట్ మెయింటైన్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ 2 రిలీజెస్ ఉంటాయి. మార్చిలో అండ్ సెప్టెంబర్లో రిలీజెస్ ఉంటాయి. సో ఎన్హాన్స్మెంట్స్ కానీ ఫీచర్స్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ అవన్నీ వాళ్ళు మార్చిలో ఇస్తారు. ప్లస్ అందులో సెప్టెంబర్లో కూడా రిలీజ్ చేస్తారు. సో ఇందాక మీరు ఇప్పుడు ఎవరైనా వర్క్ డే సైడ్ కెరీర్ ఎంచుకోవాలంటే ఫంక్షనల్ సైడ్ నుంచి రమ్మన్నారు. అవును. సో దాని గురించి కొంచెం, ఎందుకంటే అక్కడ నుంచి మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది అన్నారు కనుక దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయాలి. అంటే ఇంకా ఏమేమి నేర్చుకుంటే బెటర్? అందులో ఇందాక మీరు చెప్పారు అన్ని మిక్స్ చేసి చెప్పారు. సో కెరీర్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటే దాన్ని కొంచెం ఫోకస్ చేసి కొంచెం ఇన్ డీటెయిల్గా. ఓకే, షూర్ అండి. సో మీరేంటంటే వర్క్ డే ఫంక్షన్ కన్సల్టెంట్ ఒక సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు యాజ్ ఏ ఇంటర్వ్యూయర్గా మేమేం చూస్తాము అని అంటే మీకు వర్క్ డే హెచ్సిఎం నాలెడ్జ్ ఉందా లేదా. ఓకే. సో హెచ్సిఎం అంటే బిజినెస్ ప్రాసెసెస్, అందులో కండిషనల్ రూల్స్ కానీ ఆ డిఫరెంట్ యాక్షన్ ఐటమ్స్ ఏమేమి యూజ్ చేస్తారు, అప్రూవల్స్ ఏమి యూజ్ చేస్తారు, అడ్వాన్స్ రౌటింగ్ రెస్ట్రిక్షన్స్ అనేటివి, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఏంటి, పాస్పోర్ట్ వీసా డీటెయిల్స్, తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్, ఓకే, ప్రమోషన్, ఇవి ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు. అలాగే రిపోర్టింగ్ సైడ్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్, సింపుల్ రిపోర్ట్స్ అంటే అడ్వాన్స్ రిపోర్ట్స్ ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి,
తర్వాత కాంపన్సేషన్ మాడ్యూల్లో ఒక బేసిక్స్. సో ఎంప్లాయీ కాంపన్సేషన్ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తారు, కండిషనల్ రూల్స్ రూల్స్ ఎలా క్రియేట్ చేస్తారు, తర్వాత ఎలిజిబిలిటీ రూల్స్ ఎలా చేస్తారు. సో ఈ ఐడియా ఎక్స్పెక్ట్ చేస్తాము. అలాగే టైమ్ ఆఫ్ అనేటివి లీవ్, టైమ్ ఆఫ్ అంటే టైమ్ ఆఫ్ అండ్ లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో వాటికి బేసిక్ నాలెడ్జ్, తర్వాత టైమ్ ఆఫ్కి లీవ్ ఆఫ్ ఆప్షన్స్కి డిఫరెన్స్ అయినటువంటి ఎక్స్పెక్ట్ చేస్తాము. తర్వాత ఈ కాంపన్సేషన్లోనే వన్ టైం పేమెంట్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఓకే, తర్వాత అలవెన్సెస్ కొన్ని ఉంటాయి. సో అలవెన్సెస్ ఏంటంటే సో దే విల్ గెట్ ఎవ్రీ మంత్ దానికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అలవెన్స్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తారు కంపెనీస్. బోనస్ అనేది బోనస్ అనేది వన్ టైం వస్తుంది. సో వన్ టైం అలవెన్స్ ఉంటాయి. సో వన్ టైం అలవెన్స్ కి వన్ టైం. సో ఇవి వన్ టైం వచ్చేదానికి తర్వాత ఈ వన్ టైం పేమెంట్స్ అంటారు వీటిని. ఈ వన్ టైం పేమెంట్స్ కి ఈ అలవెన్సెస్ కి డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ చూసుకోండి. సో ఇవి నేర్చుకుంటే అనే హై లెవెల్, సో యు ఆర్ గుడ్ ఎనఫ్ టు ఫేస్ ది ఇంటర్వ్యూ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా అప్లికేషన్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కి వెళ్ళాలంటే సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అవును, అట్లాగా వర్క్ డేలో కూడా ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. చేస్తే అది ఏమన్నా యూజ్ అవుతుందా? వర్క్ డేలో సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. సో వర్క్ డే సర్టిఫికేషన్ పాలసీ ఎలా ఉంటుందంటే ఏదైతే కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారో ఓన్లీ ఆ కంపెనీనే మిమ్మల్ని ఎన్రోల్ చేయాలి సర్టిఫికేషన్కి. డైరెక్ట్గా మనం సర్టిఫికేషన్ చేసుకోవడానికి లేదు, కుదరదండి. సో ఆ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఎవరైతే వర్క్ డే పార్ట్నర్స్ ఉంటారో, సో ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఎంఎన్సి ఉంటుందో వాళ్ళు వర్క్ డేతో పార్ట్నర్షిప్ అవ్వాలి. ఓకే, ఆ పార్ట్నర్షిప్ అయ్యాక అప్పుడు మాత్రమే మీకు ఆ కంపెనీకి ఆ క్రైటీరియా వర్తిస్తుంది. సో అప్పుడు మీకు సర్టిఫికేషన్ కావాలంటే కంపెనీ మిమ్మల్ని వర్క్ డే సర్టిఫికేషన్ ప్రపోజ్ చేయాలి. అది ఓన్లీ పార్ట్నర్ కంపెనీస్ మాత్రమే చేయగలరు. సో మీరు ఎవరన్నా బయట వర్క్ డే సర్టిఫికేషన్స్ ఇస్తాం ఇవన్నీ చెప్తే ఇవన్నీ ఫేక్ అండి. సో అలా ఉండదు బయట. సో ఓన్లీ పార్ట్నర్ కంపెనీ మాత్రమే మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయగలదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా వర్క్ డేలో ఏమన్నా సర్టిఫికేషన్ ఇస్తామంటే అలాంటి వాటికి నమ్మద్దు అంటున్నారు. సో త్రూ కంపెనీయే చేయాలంటున్నారు. చాలా మంచి విషయం ఇది ఒకటి తెలిసింది మనకి లోకేష్ గారి ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్. యా, సో మా వ్యూవర్స్లో ఎవరైనా అంటే నేర్చుకున్న వాళ్ళు కానీ అంటే నేర్చుకుంటూ జాబ్ ఇటు సైడ్ వర్క్ సైడ్ రావాలి, కెరీర్ ఎంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ రావచ్చు. డౌట్స్ రావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మీరు ఎక్కడ సోషల్ మీడియాలో దొరుకుతారా? లైక్ లింక్డ్ఇన్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అట్లా ఏదన్నా మీ సోషల్ అకౌంట్ అయినా ఇవ్వగలిగితే కొంతమంది మిమ్మల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. త్రూ నా ద్వారా వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇచ్చేసాకంటే డైరెక్ట్గా ఉంటే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలా మీకు ఏమైనా అబ్జెక్షన్ లేకపోతే మా వ్యూవర్స్కి షూర్ అండి, మీరు నన్ను లింక్డ్ఇన్లో ఫాలో అవ్వచ్చు. లోకేశ్వర్ రెడ్డి బి అని ఉంటుంది లింక్డ్ఇన్లో. సో మీరు లోకేశ్వర్ రెడ్డి బి అని సెర్చ్ చేస్తే లింక్డ్ఇన్లో మీకు నా ప్రొఫైల్ దొరుకుతుంది. సో ఆయన ప్రొఫైల్ లింక్ కూడా మన కామెంట్ సెక్షన్లో కింద మెన్షన్ చేస్తానండి. ఎవరైనా ఆయన ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. ఓకేనా? షూర్. సో వీడియో ముగించే ముందు ఇందాక మీరు ఒక మాట చెప్పారండి. సో లింక్డ్ఇన్లో ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అనేది, అది ఒక్కసారి మనము ఒక చిన్న వీడియో షూట్ చేసి జస్ట్ ఒక 5 minutesలో ఎట్లా అప్రోచ్ కావాలి, కంపెనీస్ ఎట్లా సెర్చ్ చేయాలి అనేది జస్ట్ చూపించండి. దాంతో ఏంటంటే మా వాళ్ళకి ఇంకొంచెం క్లియర్ ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో. షూర్ అండి, డెఫినెట్గా చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఈ వర్క్ డే జాబ్స్ని త్రూ రెఫరెన్స్ మనం ఎలా తెచ్చుకోవచ్చు. సో అవి తెచ్చుకోవాలంటే మన ప్రొఫైల్ని లింక్డ్ఇన్లో మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మనము మెయిన్ ఇప్పుడు డిస్కస్ చేస్తాము. సో మీరు గూగుల్కి వెళ్ళి వర్క్ డే పార్ట్నర్ కంపెనీస్ అని టైప్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది వర్క్ డే www.workday.com. సో మీరు ఇందులో సర్వీస్ పార్ట్నర్స్ అనే లింక్ క్లిక్ చేయండి. సో ఇక్కడికి వెళ్తే మీరు కిందికి ఈ వర్క్ డే సర్వీస్ పార్ట్నర్స్ ఏ కంపెనీస్ అని వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ తీసుకుందాం అనుకోండి యాక్సెంచర్. ఇక్కడికి లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, యాక్సెంచర్ అని టైప్ చేయండి. సో టైప్ చేశాక పీపుల్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఈ సెర్చ్ బార్లో సో వర్క్ డే హైదరాబాద్. సో నేను ఇప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ హైదరాబాద్ లొకేషన్లో నేను నా జాబ్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను వర్క్ డే ఫంక్షన్ కన్సల్టెంట్ ఎవరైతే హైదరాబాద్లో పనిచేస్తున్నారో వాళ్ళకి నేను ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించాలనుకుంటున్నాను. కాబట్టి వర్క్ డే హైదరాబాద్ అని క్లిక్ చేసి
ఎంటర్ చేయండి. ఎంటర్కి ప్రెస్ చేస్తే మీకు కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రొఫైల్స్ అన్నీ ఈ వర్క్డే రిసోర్సెస్వే వస్తాయి. సో వీళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి. ఓకే, సో ఇలా క్లిక్ చేయండి. ఓకే, సో మీరేంటంటే యూ కెన్ యాడ్ ఎ నోట్ లైక్ ఐఎమ్ ఏ వర్క్డే ట్రైన్డ్ రిసోర్స్ అండ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అని అన్నట్టు పెట్టండి. లేదంటే జస్ట్ సెండ్ వితౌట్ ఏ నోట్ అనైనా క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే మీరు నా అడ్వైజ్ ఏంటంటే ఒక 30 to 40 మెంబర్స్ మీ పర్టికులర్ లొకేషన్ ఒక్కొక్క కంపెనీకి మీరు ఇలా సర్వీస్ పార్ట్నర్కి వెళ్ళి ఆ పర్టికులర్ కంపెనీకి వెళ్ళి ఆ పర్టికులర్ లొకేషన్లో మీరు 30-40 చేశారనుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఎవరైతే వన్స్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక వీళ్ళు కానీ లేదంటే వీళ్ళ మేనేజర్స్ కానీ ఆ కంపెనీలో ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు ఐదర్ వీళ్ళు పోస్ట్ చేసినా కానీ లేదంటే వేరే వాళ్ళు పోస్ట్ చేసిన వీళ్ళు లైక్ చేసినా కానీ మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళకి పింగ్ చేసి ఓకే, సో ఐఎమ్ నేను ఇలా వర్క్ డే నేర్చుకున్నాను, ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, సో నాకు ఈ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి మీరు రెజ్యూమ్ షేర్ చేసి ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ మై రెజ్యూమ్ సూట్స్ టు యువర్ రిక్వైర్మెంట్ అని మీరు రిక్వెస్ట్ చేస్తే సో వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని మీ ప్రొఫైల్ని రెఫర్ చేస్తారు. సో దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ ప్లేస్డ్. సో మీరు ఏదైనా ఫ్రెషర్ అయినా 2 to 5 years ఎక్స్పీరియన్స్ అయినా సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్ నేను ఫైండ్ చేసింది అండ్ నాకు వర్కౌట్ అయింది. నేను ఇంతవరకు వర్క్ డేలో 2 సార్లు స్విచ్ అయ్యాను. సో ఈ అప్రోచ్ నేను 2 సార్లు త్రూ రెఫరెన్సే అయ్యాను, దట్ టు అన్నోన్ పర్సన్ లైక్ ఇలా కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి ఇలా వచ్చిన త్రూనే నేను ప్లేస్ అయ్యాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇంటర్వ్యూ మొత్తంలో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నాకు తెలిసిన క్వశ్చన్స్ అడిగాను. సో ఈ క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్ ఏమన్నా అంటే అడిగితే బాగుండు అన్న క్వశ్చన్స్ ఏమైనా నేను మిస్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా మీ? సో మీరు దాదాపు అన్నీ అడిగారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ మనం అన్నీ కవర్ చేసాం. ఓకే, సో థ్యాంక్ యూ లోకేష్ గారు. మా ఛానల్కి వచ్చి మంచి విషయాలు చెప్పారు. అంటే వర్క్ డే అంటే ఏంటి, అటు సైడ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, అందులో మేము ఎస్పెషల్గా లింక్డ్ఇన్లో ఎలా సెర్చ్ చేయాలి అది కూడా చెప్పారు. ఫేక్స్ సర్టిఫికేషన్స్ గురించి ఫేక్స్ గురించి చెప్పారు. చాలా మంచి విషయాలు చెప్పారు. సో మీరు లాస్ట్గా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే జస్ట్ మా వ్యూవర్స్కి మీ ఫైనల్ కంక్లూషన్ ఒకసారి. థ్యాంక్ యూ మహేష్ గారు. మనము మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ మీరు అడిగారు, మంచి మంచి క్వశ్చన్లు. సో మనం అన్నీ డిస్కస్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ యువర్ ఛానల్. ఇట్స్ మై ప్లెజర్. సో మీరు చేసే ఒక ఇనిషియేటివ్ చాలా మంచిది. సో ఫ్రెషర్స్కి హెల్ప్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ మంచిది. సో నాకు అది నచ్చి నేను వచ్చాను. సో మీరు హెల్ప్ చేసి వాళ్ళని గైడ్ చేసి సో వాళ్ళు ఏంటంటే ఒక కరెక్ట్ వేలో వెళ్ళడానికి మీరు మీ ఛానల్ ద్వారా దోహదపడుతున్నందుకు అందులో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సో డెఫినెట్గా దీని గురించి మీకు కానీ మీ త్రూ కానీ ఎవరైనా క్వరీస్ పింగ్ చేసినా సో నాకు పింగ్ చేయండి. అలాగే నేను లింక్డ్ఇన్లో నాది లింక్డ్ఇన్ ఐడి ఇచ్చాను. సో మీరు ఎవరికైనా క్వరీస్ ఉన్నా కూడా మీరు పింగ్ చేయండి. నాకు ఫ్రీ టైంలో నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రిప్లై whenever I am bit free. Thank you so much viewers. Thank you very much. Nice meeting. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆయనకి తెలుసున్న ఆ నాలెడ్జ్ని క్రిస్ప్గా చాలా చక్కగా చెప్పారు. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వర్క్ డే సైడ్ ఎవరన్నా మీకేమైనా క్వరీస్ ఉంటే ఆయన పింక్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. అలా అని చెప్పి ఆయన ఎక్కువ చేయమని కాదు, జెన్యున్గా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చేయండి. ప్లస్ మీరు వర్క్ డే సైడ్ వెళ్ళాలి లేకపోతే మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు అనుకుంటే లింక్డ్ఇన్లో ఆయన ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళ కంపెనీస్లో ఏమన్నా జాబ్స్ పడితే మనకు కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేస్తారు. మనం డైలీ వీడియోస్లో చెప్తూ ఉంటాము జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే. సో అవి చెప్తారు. దాంతోపాటు మీరు కూడా ఆయన ఫాలో అవ్వడం వలన ఆ కంపెనీలో ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ పెడితే ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయడం కూడా దోహదపడుతుందండి. సో ఎవ్రీ వీక్ ఇలాంటి మంచి కంటెంట్ని తీసుకురావడానికి, మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, జాబ్ ఆపర్చునిటీస్ తేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. అలాగే మీ సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక మంచి టెక్నాలజీ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.